ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మరికొద్ది గంటల్లో ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 5 రాసుల వారికి 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగం వరించబోనున్నది. ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 5 రాసుల వారికైతే మరి కొద్ది గంటల్లో విపరీతమైన ధనలాభం కలగబోనున్నది. ఇక మీరు మీ జీవితంలో ఈ 5 రాసుల వారు ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీ కళ్ళతో మీరు చూడబోతూ ఉన్నారు. అయితే మరికొద్ది గంటల్లో ఏ 5 రాసుల జాతకులకు 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అనుభవించబోతున్నారు. ఇక ఆ రాసుల వారు ఎవరు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకే వెళ్తే కనుక వేదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం గోచార గమనంలో గ్రహస్థితుల కథల కారణంగా మరికొద్ది గంటల్లో 1000 రెట్ల శక్తితో రాశి చక్రంలోని ఈ 5 రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. ఎందుకంటే గనక ప్రస్తుతం సూర్యభగవానుడు అలాగే విలాసాలకు, ధనానికి, సంపదలకు కారకుడైన శుక్రుడు మీనరాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక దీని కారణంగా ఈ 5 రాసుల వారికి ప్రభావవంతంగా వీరి జీవితాలు మారబోనున్నాయి. అఖండ రాజయోగం అనేది రాశి చక్రంలోని కొన్ని రాసుల వారిని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఇక ఈ 5 రాసుల జాతకులకు వీరి జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది. వీరి పట్టిందల్లా బంగారమే అవుతుంది. విపరీతమైన అఖండ రాజయోగం కారణంగా ఈ 5 రాసుల వారి జీవితంలో అద్భుతాలు విశేషంగా జరగబోతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా ఈ విధంగానే రాజయోగం వరించవచ్చు. ఎందుకంటే కనుక ముఖ్యంగా శుక్రుడు సూర్యుని యొక్క ఒకే రాశిలో గోచారం కారణంగా ఈ విధమైన అఖండ రాజయోగం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ యోగం అనేది కొన్ని ముఖ్యమైన రాశి జాతకులకు మాత్రమే ఒక వరంగా మారుతుంది. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు మరియు సూర్యుడు అనే 2 అతి ముఖ్యమైన గ్రహాలు గోచార చక్రంలో కలిసినప్పుడు ఈ అఖండ రాజయోగం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈ అఖండ రాజయోగం వల్ల రాశి చక్రంలోని కొన్ని రాసుల వారైతే అపారమైన విజయాలను పొందుకుంటారు. ఇప్పుడు ఈ అఖండ రాజయోగాన్ని రాశి చక్రంలోని ఈ 5 రాసుల వారు విపరీతంగా పొందుకోబోతున్నారు. అందులో మొట్టమొదటి రాశి వచ్చేసి మిథున రాశి. ఇక 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని మరికొద్ది గంటల్లో పొందుకోబోతున్న మిథున రాశి జాతకులకైతే శుక్రుడి సంచారం వల్ల మిథున రాశి జాతకులకు మంచి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా సూర్యుని గోచారం వల్ల మిథున రాశి జాతకులకు వీరి జీవితంలో అలాగే సమాజంలోని వివిధ సమస్యలు అధిగమించడానికి పట్టుదలతో ఉంటారు. ఉద్యోగస్తులకు ప్రస్తుతం వీరు చేస్తున్న ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం మీ ముంగిట్లోనే ఉందనే చెప్పుకోవాలి. సమయస్ఫూర్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా మిథున రాశి వారు ప్రతిరోజు కూడా సూర్యభగవానునికి ఆర్ఘ్యం సమర్పించుకుంటే జీవితంలో మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా తొలగిపోతాయి. ఇక శుక్రుడు సూర్యుని గోచారం వల్ల మరికొద్ది గంటల్లో మిథున రాశి వారికి అయితే అనుకూల ఫలితాలు సిద్ధించబోతున్నాయి. నూతన ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. జీవితంలో భారీగా వృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు వేతనంలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే వ్యాపారస్తులకు అనుకోని విధంగా లాభాలు విపరీతంగా పెరుగుతాయి. డబ్బులు 4 వైపుల నుండి మీ వద్దకు వచ్చి చేరుతాయి. ఈ విధంగా మీకు అఖండ రాజయోగం అనేది మరికొద్ది గంటల్లో మిమ్మల్ని వరించబోతోంది. ఇక 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని మరికొద్ది గంటల్లో అందుకోబోతున్న 2వ రాశి సింహరాశి. సింహరాశి వారికి సూర్యుడు శుక్రుని యొక్క గోచారం కారణంగా 1000 రెట్ల శ్రేయస్సును మీకు కలిగించబోతున్నారు. ఈ రాశి జాతకులకు అయితే పుట్టుకతోనే అదృష్టవంతులని పండితులు చెబుతున్నారు. వీరు చాలా తెలివైన వారు, చురుగ్గా ఉంటారు. ఈ రాశి వారిలో అధికంగా నాయకత్వపు లక్షణాలు అలాగే ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇక ముఖ్యంగా సూర్యుని అలాగే శుక్రుని యొక్క గోచారం వల్ల
సింహరాశి వారికి ఈ సమయం బాగా కలిసి రాబోతోంది. ఈ రాశివారు సకల భోగాలను అనుభవిస్తారు. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి. కెరీర్ పరంగా సింహరాశి జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారు. సంఘంలో ఈ రాశి వారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఇక మరికొద్ది గంటల్లో 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులకు సూర్యుడు అలాగే శుక్రుని యొక్క గోచారం కారణంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితంలో విపరీతమైన పురోగతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీతాలు పెరుగుతాయి. అలాగే వ్యాపారస్తులకు గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఇప్పుడు గణనీయమైన అధికమైన లాభాలు పొందుకుంటారు. వృత్తి నిపుణులు అంటే డాక్టర్లు, ప్రొఫెసర్స్, లాయర్లు, సినీ కళాకారులకు ఈ రంగాలకు చెందిన వారైతే ఈ సమయంలో మీకు పనులకు లోటు అనేది ఉండదు. చేతి నిండా పని, డబ్బు మీకు విపరీతంగా రాబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఇక ఎవరైతే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా తులారాశి జాతకులు ప్రతిరోజు కూడా సూర్య భగవానునికి ఆర్ఘ్యం నీళ్లను సమర్పించండి. మీ జీవితంలో అనేక సమస్యలు తొలగించుకోండి. అలాగే శుక్రుడు అలాగే సూర్యుని యొక్క గోచారం కారణంగా తులారాశి వారు మీకు పట్టింతల్లా బంగారమే అవ్వబోతుంది. ఇక మరికొద్ది గంటల్లో 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్న 4వ రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఈ సమయం మీకు దేదీప్యమానంగా మీ యొక్క జీవితం వెలగబోనున్నది. ఎందుకంటే ప్రస్తుతం ధనస్థానంలో శుక్రుడు అలాగే సూర్యుని గోచారం కారణంగా మీకైతే 1000 రెట్ల శక్తితో మీరు అనుకున్న పనులను కూడా పూర్తి చేస్తారు. మీకు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏ రంగాల్లో పనులు చేస్తున్న ఈ వృషభరాశి జాతకులకైతే మీకు నక్కతోక తొక్కినట్లుగా మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు అధికమైన పెట్టుబడులు, గతంలో మీరు పెట్టిన వ్యాపారంలో అధికమైన లాభాలు పొందుకుంటారు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్న వృషభరాశి జాతకులకు అనూహ్యంగా మీకు లాభాలు మీ ముందుకు వచ్చి తీరుతాయి. గతంలో పెండింగ్ పడిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసుకుంటారు. అలాగే మీకు ఎవరైనా మొండి బకాయిలు ఇచ్చే ఉంటే, అంటే పెండింగ్ బిల్స్ రావాల్సినవి వచ్చే ఉంటే కనుక అవి ఈ సమయంలో మీకు మీ ఇంటికి వచ్చి మరీ డబ్బులు మీ చేతికి ఇస్తారు. అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. మీ యొక్క ఆరోగ్యం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది. అలాగే వృషభ రాశి జాతకులకు చూసుకుంటే కనుక మీకు 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక మరికొద్ది గంటల్లో అఖండ రాజయోగంతో 1000 రెట్ల శక్తితో అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న 5వ రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీరు అనేక రంగాల్లో కూడా తప్పకుండా విజయాలు సాధిస్తారు. గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక సంక్షోభం తీరిపోతుంది. ప్రశాంతత చేకూరుతుంది. కొత్త కొత్త ఆదాయ వనరులు మీ ముందుకు వస్తాయి. ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు. ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపడే తత్వాన్ని వదిలిపెట్టకూడదు. తప్పకుండా అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పుడు 1000 రెట్ల శక్తితో అఖండ రాజయోగం కారణంగా విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది. అలాగే కుంభరాశి జాతకులకు ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే అవబోతుంది. ఇక అయితే ఈ యొక్క 5 రాసుల జాతకులు మాత్రం మీ జీవితంలో వీలైనంత వరకు కూడా మీకు వీలును బట్టి, మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు. 10 మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. మీకు దక్కేటటువంటి ఈ అదృష్టంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది మరింత దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ముఖ్యంగా ఈ 5 రాసుల వారు లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మరవవద్దు. అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు దక్కిన ఈ ప్రతిఫలం మరింత రెట్టింపు అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.